నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది అక్కేపాలెంలో లొకేట్ అయి ఉన్న 1 BHK గ్రూప్ హౌస్ అండి. ఈ బిల్డింగ్ ముందైతే రోడ్డు బాగుందండి. కార్లు వచ్చి వెళ్ళిపోయే రోడ్డు. మనకైతే కార్ పార్కింగ్ లేదు, కానీ కార్ అయితే వచ్చి వెళ్ళిపోవచ్చు. మెయిన్ డోర్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదంతా మనకి వెరీ బిగ్ సైజులో హాల్ కనిపిస్తుందండి. నార్త్ ఈస్ట్లో అయితే బాక్స్ ఏర్పాటు చేశారు పూజ కోసం. టీవీ యూనిట్ పైన కూడా కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. లార్జ్ స్కేల్లో హాల్ ఉందని చెప్పచ్చు. ఇక్కడ కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి. వుడ్ వర్క్ అయితే బాగుంది, రిమూవ్ చేసేదగ్గ పాత్ అయితే కాదు. సీలింగ్ కూడా డిజైన్ మోడల్ సీలింగ్ అండి. కన్సోల్ లైట్స్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. వచ్చే 2-3 సంవత్సరాల్లో ప్రాపర్టీస్ వాల్యూ అయితే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రైసెస్ అందుబాటులో ఉన్నప్పుడు మనం ప్రాపర్టీ తీసుకోవడం అదొక ప్లస్ పాయింట్ అండి. ఇక్కడ మనకి కిచెన్ రావడం జరుగుతుందండి. కిచెన్ సైజు లార్జ్ స్కేల్ ఉందని చెప్పచ్చు. ఎల్ షేప్లో అయితే స్టవ్ బాల్ కనిపించింది. పైనంతా కూడా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది. కిచెన్లోంచి బయటకు వచ్చేస్తే ఇదంతా మనకి యూటిలిటీ అండి. ఆల్మోస్ట్ మనకి డబల్ యూటిలిటీ స్పేస్ వచ్చిందని చెప్పచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకున్న తర్వాత ఇంకొక 2-3 వాషింగ్ మిషన్ పెట్టుకోదగ్గ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇది బెడ్రూమ్ వస్తుంది మనకి విత్ అటాచ్డ్. ఆ స్ట్రేట్ కనిపిస్తున్న బీరువా కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ కబోర్డ్స్లోకి అయితే ఇన్సెట్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది. బయటకైతే మనకి తలుపులు వేసేస్తే ఆ బీరువా కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ మనకి ఉన్నట్టు తెలియదు. 4/6 అయితే బెడ్ అయ్యిగా ఇంకొక 4/6 మిగిలినట్టయితే తెలుస్తుందండి. ఇటుపక్క అయితే మళ్ళీ ఇంకొక 6/6 అయితే పట్టే స్పేస్ కనిపిస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోని థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.